ఏమనిపిస్తుంది వినాయక్ గారు? అంటే సో మనం స్పోర్ట్స్ గురించి చూసుకున్నా కానీ స్టార్ బ్యాట్స్మెన్లు కూడా ఒక్కోసారి రిథంలో లేరు, అది జరగదు కుదరదు అనేది డక్అవుట్లు అవుతూ ఉంటారు నార్మల్లీ. అది ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఉండడం అనేది స్పోర్ట్స్ చూసినా సినిమా చూసినా అక్కడ పోలుస్తూ ఉంటారు. సో మీ దృష్టిలో ఏంటిది అంటే ఆ కథలు రావా? మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు 2 గంటల్లో మీరు 2 రోజుల్లో రాశారు అది, రైట్? సో ఇప్పుడు దానికి కారణం దానికి తప్పించుకుంటున్నారు, ఇలా మాట్లాడకూడదు అని కొంతమంది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను కలిసిన వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, అంటే నాకేం తెలియదు కానీ చెప్పిన వాళ్ళని వింటూ నన్ను నేను అనలైజ్ చేసుకుంటే మాకు సంబంధం లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. నేను తీద్దాం అనుకున్న సినిమా ఒకటి, తీసిన సినిమా ఒకటి, అన్నీ మనం చేసామనుకుంటాం తప్ప అవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే వాటిల్లో మనం ఉంటాం, ఇవి మనం చేసామని అనుకుంటాం అన్న ఫీలింగ్. ఏది ఎవరు హెల్త్ పాడవాలని అనుకోరు, ఎవరు మీ అందరూ కూడా వెల్ ఆఫ్గా ఉండాలనే కదా అనుకుంటారు. మరే ఎందుకు అవ్వట్లా అందరికీ? కొన్ని వెల్ ఆఫ్గా ఉన్న వాళ్ళు ఎందుకు కిందకు వచ్చేస్తారు? వాళ్ళు ఏమో అనుకోరు కదా అలా కిందకు వచ్చేయాలని. సంథింగ్ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని నా ఫీలింగ్. సో వినాయక్ గారికి ఆలోచన చిన్నప్పటి నుంచి మామూలుగా ఉండేదా? లేదు, సమయం నేర్పించుద్దా? సమయం నేర్పించింది. కెన్ యూ హ్యావ్ ముట్టిగే పడితే మంచిగా అయితే తెలుస్తుంది. అలాగని మనం మారిపోతాము, మనకేదో ఇచ్చేస్తాం అనేది కూడా ఉండదేమోనండి. బట్ రియలైజ్ నాకు ఒక ఆయన చెప్పిన నాకు మంచి మాట, ఒక గురువు ఒక ఆయన చెప్పిన ఇది ఏంటంటే, అన్నీ మనం చేస్తాం అనుకుంటాం, అన్నీ మనం చేసామని మనం అనుకుంటాం, బట్ అవి జరుగుతూ ఉంటే వాటిలో మనం ఉంటాం. అదే అంతే. ఒక్కొక్కళ్ళు కొంతమంది అది నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు. మొట్టికాయలు తగులుతుంటే ఫిలాసాఫికల్ గా అనిపించినా మీరు మాట్లాడేది అంటే నాకు ఒక ఫిలాసఫర్ ఎవరు అంటే అలాంటి వాళ్ళే చెప్పారు. నేనేమి పెద్ద ఎక్కువ చదువుకున్న వ్యక్తిని కాదు, పెద్ద ఎక్కువ చదవను కూడా చదవను. వెరీ వెరీ నైస్ సార్. కాకపోతే ఏంటంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాం. నిజంగా లాజికల్గా కన్విన్సింగ్గా ఉంటే నిజం అనిపిస్తుంది. రైట్ రైట్ రైట్. అది తర్వాత నిజంగా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ షో తర్వాతే ₹1 కోటి ఆఫర్. ఆ తర్వాత మీరు చూడని హైట్స్ లేవు సార్. సో ఆ తర్వాత చిరంజీవి గారు ఏంటి, బాలకృష్ణ గారు ఏంటి, వెంకటేష్ గారు ఏంటి, నాగార్జున గారు మిస్ అయ్యారు సార్. అవును, ఎందుకు అలాగా? అది ఒకసారి అనుకున్నాం కానీ జరగలేదు సార్ అప్పుడు. అంటే ఎలా ఉండేదంటే సార్, పారిపోవడమే సరిపోయేది నాకు. ఎవరికి దొరకకుండా అటు ఇటు పారిపోవడం సరిపోయేది. అంటే మనం అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అందరు హీరోలతో చేయాలి, అందరు పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయాలి, నన్ను ఆ ప్రొడ్యూసర్ అడగాలి, ఈ ప్రొడ్యూసర్ అడగాలి, ఇలాంటి కళ్ళు ఉంటాయి కదా. ఆ డైరెక్టర్ జరిగింది మనకి అంత ఆ హైట్కి మనం వెళ్ళాలి అని. నాకు అన్నీ ఒకసారి అయిపోయినాయి, అది ఒకరోజే అయిపోయినాయి. అయిపోయి ఇంకా అక్కడి నుంచి నేను ఏ ప్రొడ్యూసర్ అడిగినా అప్పుడు నేను కమిట్మెంట్ అయిపోయి ఉండడం. ఏదో లోపల నాకు ఇంకోటి ఏంటంటే, సరే నాకు సక్సెస్, నాకు ఒక మార్కెట్ ఉంది, నాకు ఒక సక్సెస్ వచ్చింది, నా ఫ్రెండ్స్కి నాకు ఉపకారం చేసిన వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండడానికి, ఇప్పుడు నా కుటుంబం కన్నా ఇప్పుడు నన్ను ఇక్కడ చూసుకున్న కుటుంబం మా సత్యనారాయణ రెడ్డి, గాంధీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం కావచ్చు, మా సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇలాగా మా బుజ్జి కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఇలాగా నేను ఎప్పుడూ ఆ సాగర్ గారితో ఉండటంతో సాగర్ గారి చుట్టూ వీళ్ళే ఉండేవారు. నాకు వీళ్ళు కదా కంఫర్ట్ మీన్స్ నా సక్సెస్ మనోళ్ళకే కదా ఉపయోగపడాలి అనే ఫీలింగ్ నాకు ఉండేది. అట్ ద సేమ్ టైం నన్ను ఎప్పుడు కూడా నన్ను గాజు బొమ్మలో చూసుకునేవారు వీళ్ళంతా. ఇప్పుడు ఆవిడ ఉన్నాడు అనుకోండి, నేను ఎక్కడున్నా నేను తను ఎక్కడున్నా ఉన్నాను, నేను ఏ షూటింగ్లో ఉన్నా 1 o'clock భోజనం చేసి గురు బ్రేక్ ఇచ్చా, తన సినిమా కాదు నేను ఎవరి సినిమా చేస్తా, 1 o'clock ఫోన్ చేసి బ్రేక్ ఇచ్చావా అని అడుగుతాడు. ఇచ్చానంటే తిన్నావా అంటాడు. తిన్నానంటే
ఏమన్నా స్వీట్స్ ఏమన్నా స్వీట్ ఏమన్నా తింటావా ఆ. తీసుకురా ఆ, సంథింగ్ ఇలాగ నాకు నా అంటే ఒళ్ళు ఫ్యామిలీ లాగానే నన్ను అలా చూసుకునేవారు అందరూ. ఉమ్, టు బీ ఫ్రాంక్ నాకు జరిగినట్టుగా అంటే ఐ మీన్ అంటే నన్ను నా ప్రొడ్యూసర్స్ చూసుకున్నట్టుగా ఏ డైరెక్టర్ని ఏ ప్రొడ్యూసర్స్ చూసుకొని ఉండరు. అట్లనే కాదండి, ఉమ్. ఆది నుంచి స్టార్ట్ చేస్తే ఉమ్, నేను ఇంతవరకు తను ఎవరిని హట్ చేయడం చూడలే, ఓకే. కోపంగా మాట్లాడటం చూడలే. ఉమ్, ఉమ్, ఏదైనా ఉన్నా సరే తనే లోపల పెట్టుకుంటాడు కానీ బయట అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయడు. అందరూ ఇతను ఎంత ప్రేమించాడో దానికి డబుల్ ప్రేమిస్తూ ఉంటాడు. ఓకే. అంత మంచితనంతో మాలాంటి నేను చాలా కొద్దిగా ఫెరోషియస్గా ఉండేవాడిని, ఆ, బట్ అట్లాంటి నేను కూడా తను చూసే మారిపోయా. ఓకే. అయ్యి అంతకుముందు అరిసేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, అవన్నీ మానేసి ఉమ్, రెగ్యులర్గా ఉమ్. యాక్చువల్గా వీళ్ళందరిని చూసే నేర్చుకుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యా, మనల్ని చూసే మారుతారు అవతల వాళ్ళు అనేది మేము ఖచ్చితంగా కనిపిస్తుందండి. యా. నేను నాకు లోపల ఎంత కోపం వచ్చినా ఏం వచ్చినా ఉమ్, నేను ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకు సరే చిన్న మాటని బాధపడతారు కదండి. ఉమ్, బాధ అంటే ఎలా ఉంటుందంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు గమ్ముని ఉమ్, మాట అంటే ఏమవుతుందంటే అనేవాళ్ళకి నేనేమి పెద్ద కోపంతో అన్ను. ఆ, పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇది మైండ్లో ఉండి కోపంతో ఏమి అనరు. ఆ. కానీ తీసుకునేవాడు ఏదో ఇతని మనసు అయ్యా బాబు నన్ను ఇలా అనేసి చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే వీళ్ళది లా అన్నాడు అనుకోండి పొజిషన్లో ఉన్నవాడు, ఆ, ఇంక నన్ను అసహించుకున్నారు నాకేంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలోకి వెళ్ళిపోతారండి. ఉమ్, ఉమ్. అది మనం అనుభవించినవి మన నుంచి కూడా మనం నేర్చుకున్నవి ఈ అలా ఉంటాయి కదా. సో వినయ్ గారు మృదు స్వభావులు. ఇప్పుడు ఇంత జర్నీలో సార్ మీరు డీల్ చేసిన ప్రాజెక్టులకి మీకు అంత సహనం కానీ మంచితనం నిజంగా మీకు లోపల వేరే ఏ ఉద్దేశం లేకపోయినా అలా అరవటం అనేది న్యాచురల్గానే చూస్తారు. బట్ ఎవరి మీద అలా అరవడం లేదు అంటే కనుక నిజంగా ఇది బెస్ట్ క్వాలిటీ. కానీ నాకు ఒకసారి చాలా తక్కువ వచ్చేస్తా. అలాంటి ఉన్న వాళ్ళకి తిక్కొచ్చినప్పుడు మామూలుగా ఉండదు. మామూలు తిక్కొచ్చినప్పుడు తిక్క ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు చేసిన ఏదో తిక్కొస్తే ఇంకా మ్యాక్సిమం ఇంకా 100 కూడా దాటిన తర్వాత వస్తుంది. ఇంకా ఆ టైంలో పక్కకి వెళ్ళిపోవడం ఏదో ఏదో చేసి అలా మౌనంగా ఉంటే భరిస్తా. రైట్ సార్. ఇంతకుముందు మీరు మాట అన్నారు వినాయక్ గారు, సో ఎవరికి ఎలాంటి అలవాట్లు లేవన్నారు. అవును సార్. సో ఇది నిజంగా అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా అబచా అని ఒకసారి అనుకున్నా మీరు చెప్పే దాంట్లో సిన్సియారిటీ అర్థమవుతుంది. మామూలుగా సినిమా ఇండస్ట్రీలోకి నో మ్యాటర్ అమ్మాయిలు వెళ్ళటమే కాదు, మన ఇంట్లో ఉన్న మన కుర్రోడు వెళ్తా అన్నప్పుడు కూడా ఇప్పుడు తగ్గిందేమో కానీ ఇదివరకు ఆ ఇండస్ట్రీని వేరుగా చూసేవాళ్ళు. బికాజ్ ఆఫ్ ఇవి ఆటోమేటిక్గా మనం అలా కాకపోయినా మన చుట్టూ అలా ఉంటాయి కాబట్టి అలవాట్లు అయిపోతాయని భయం ఉండేది కదా సార్. కానీ మీరెవరు అంటే మీకు చెబితేనో ఎవరో ఇలా చేయకూడదు అంటే కాదు, మీ లోపల స్వభావం అదిగా అర్థమవుతుంది మాకు మీరు చెప్పేది. మా బ్యాచ్ అంతా కూడా ఎవరికి ఆ లేటర్ ఆన్ తర్వాత ఎదిగిన తర్వాత ఏదైనా చిన్న చిన్న పార్టీలని చిన్న చిన్న పార్టీస్ అవి ఉంటాయి కానండి. ఎవరికి ఏ అలవాటు ఉండేది కదా సార్. అందరూ ఈవినింగ్ ఏదో సరదాగా నా రూమ్కి వచ్చేవారు. నేను పడుకుని లేచేసరికి ఓ 50 మంది పడుకునేవారు. ఎలా చూస్తే మా హౌస్ ఓనర్ ఈ విధంగా ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది అయినా ఈ 25 సంవత్సరాల్లో మాకందరికి మా హౌస్ ఓనర్ శ్యామ్ గారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా టచ్ లోనే ఉంటారా? ఆ శ్యామ్ గారు అతను కడుతుంటే ఎవరా నువ్వు అంటాడు. అంటే నేను ఆ రూమ్ నాకు కావాలని వాడిని. నాకేంటంటే పెంట్ హౌస్ ప్రశాంతంగా ఉంటుందని. అంటే అది కడుతుంటే ఇవ్వననేవాడు కాదు, రోజు అడిగించుకునేవాడు. అలా అయిన తర్వాత వెళ్ళాము. తర్వాత అలా ఫ్రెండ్స్ కింద అయిపోయి అలాగ అక్కడున్న ఒక సంవత్సరం కృష్ణ సినిమా గుర్తొస్తుంది. ఒక నిజంగా ఇప్పటికి ఎన్నేళ్ళు సార్ ఇంటికి వచ్చి మీద దగ్గర 25 years 26 years 26 years నుంచి పాపం ఆయన మేము ఉంటాం టచ్ లో ఉంటాం. అక్కడ పనిచేసే వాళ్ళు
ఇట్స్ బ్యూటిఫుల్ డేస్. వండర్ఫుల్ సార్. అందరూ ఆయన ఏంటి ఎంతమంది వస్తున్నారని ఏం ఉండేది కదా ఆయన కూడా. కానీ తర్వాత బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కృష్ణ సినిమాలో సో ఆ ఇంటి మీద అది కావాలనుకోవటం, ఆ రవితేజ గారితో మీరు జయించింది అసలు నవ్వి చచ్చిపోయాం సార్. హ్యూమర్ ఇదంతా అంటే డెఫినెట్గా ఉంటుంది. సో డైరెక్టర్ అన్న తర్వాత ఆ దృష్టి వేరు.